టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అదేంటంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎన్టీఆర్ నీల్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రాబోతుందా, అది కూడా ముంబైలో గ్రాండ్ ఈవెంట్ తోనా? మరి ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అయ్యిందా? ఇలా ఒక్కో అప్డేట్ బయటకు వస్తుండడంతో ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ తో పాటు కన్ఫ్యూజన్ కూడా పెరుగుతోంది. అసలు వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత? ముంబై ఈవెంట్ ఎందుకు ప్లాన్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. మరి డ్రాగన్ టైటిల్ పై అసలు స్టోరీ ఏంటి, ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అదేంటంటే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అర్ధరాత్రి ఎన్టీఆర్ నీల్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారట. అంతేకాదు ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో కాకుండా ముంబైలో ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇది సాధారణ విషయం కాదు, ఎందుకంటే ప్రశాంత్ నీల్ అంటే ఇప్పుడు పాన్ ఇండియా బ్రాండ్. కేజీఎఫ్ తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన తర్వాత సలార్ తో నార్త్ మార్కెట్ లో కూడా భారీ క్రేజ్ సంపాదించారు. ఇప్పుడు అదే హైప్ ను ఎన్టీఆర్ నీల్ కి తీసుకురావాలనే ఉద్దేశంతో మేకర్స్ ముంబైలో నేషనల్ మీడియా ముందు ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేయాలని చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ మొదలైంది. ఎందుకంటే ఇప్పటి వరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అయినా సోషల్ మీడియాలో మాత్రం గ్లింప్స్ కన్ఫర్మ్ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఇప్పటికే కౌంట్ డౌన్ పోస్టర్స్ కూడా రెడీ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు నమ్మలేమంటున్నారు. ఇంకా మరో విషయం ఏంటంటే గతంలో కూడా ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన అనేక రూమర్స్ వచ్చాయి, కానీ చివరికి వాటిలో చాలా వరకు నిజం కాలేదు. అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకవైపు ఈసారి ఖచ్చితంగా గ్లింప్స్ వస్తుంది అనే నమ్మకం, మరోవైపు ఇది కూడా మరో ఫ్యాన్ మేడ్ హైప్ మాత్రమే అని సందేహం. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో హాట్ టాపిక్ డ్రాగన్ టైటిల్. సోషల్ మీడియాలో చాలా కాలంగా డ్రాగన్ అనే పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ టైటిల్ మేకర్స్ పరిశీలనలో ఉందనే టాక్ బలంగా నడుస్తోంది. అసలు ఈ టైటిల్ ఎందుకు అంత వైరల్ అయ్యిందంటే ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. కేజీఎఫ్ లో రాకీ బాయ్ ఎలా ఫైర్ లా కనిపించాడో, సలార్ లో ప్రభాస్ క్యారెక్టర్ ఎంత వైలెంట్ గా ఉందో చూసాం. అదే విధంగా ఎన్టీఆర్ కోసం కూడా ఒక రౌద్రమైన భయంకరమైన క్యారెక్టర్ డిజైన్ చేశారనే సమాచారం. అందుకే డ్రాగన్ అనే టైటిల్ ఈ కథకి బాగా సెట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దీనిపై కూడా అధికారిక ప్రకటన లేదు. కాబట్టి ఇది కేవలం రూమర్స్ మాత్రమేనా, లేక నిజంగానే టైటిల్ ఫిక్స్ అయిందా అనేది చూడాలి. ఏదేమైనా ఈ సినిమాపై అంచనాలు మాత్రం ఆకాశానికి తాకుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు నటనలో ఎన్టీఆర్ పవర్, మరోవైపు ఎలివేషన్స్ లో ప్రశాంత్ నీల్ స్టైల్. ఈ ఇద్దరు కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్ కు పండగే. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఈ మూవీ కూడా ఒకటిగా మారిపోయింది. ఇక ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అంటే మేకర్స్ చాలా గ్రాండ్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారన్నమాట. ప్రస్తుతం షూటింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఇప్పటి వరకు ఎప్పుడు చూడని లుక్ లో చూపించబోతున్నారట. దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ మరింత పెరుగుతోంది. ఒక్క గ్లింప్స్ కోసం సోషల్ మీడియా మొత్తం ఎదురు చూస్తుంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో గ్లింప్స్ అంటేనే ఓ రేంజ్ హైప్ ఉంటుంది. బీజిఎం, విజువల్స్, హీరో ఎలివేషన్, ఒక్కో షాట్ ఫ్యాన్స్ కు గూజ్ బంప్స్ తెప్పిస్తోంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి మే 19 మీదే ఉంది. మరి నిజంగానే ముంబైలో గ్రాండ్ లాంచ్ జరుగుతుందా? డ్రాగన్ టైటిల్ అధికారికంగా ప్రకటిస్తారా, లేదా ఫ్యాన్స్ ఊహాగానాలకే పరిమితం అవుతుందా అనేది ఇంకొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ఎన్టీఆర్ నీల్ కి డ్రాగన్ టైటిల్ సెట్ అవుతుందా? ముంబైలో గ్లింప్స్ లాంచ్ నిజంగానే జరుగుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.